ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా. ఇప్పుడు మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చిలకమ్మ ఈ మకర రాశి వారికి ఎలా ఉంది చూడు. మీ పేరు మీద చూడండి, వినాయకుడు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, అల్లా వచ్చాడండి. మీ పేరు మీద చూడండి, ఈ మకర రాశి వారికి చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా చిక్కులు, చాలా వనవాసాలు. ఆడపిల్ల ఉన్నా కానీ పుట్టినింట్లో కానీ మెట్టినింట్లో కానీ సుఖపడే జీవితం లేదండి. ఆడకన్య ఆలోచన రేఖ కానీ తెలివి మంచిగుంది. అతమాలికి ఎంతో శివశబ్దమని ఆలోచన ఉంటుంది, కానీ పెద్దలు చేసుకునే అవకాశం ఉండదు. పెద్దలకి గౌరవించాలని చాలా ఆశ ఉందమ్మా మీ పేరు మీద. కానీ మకర రాశి అదృష్టం రేఖాటంలో కానీ మంచిగా ఉంది, గడియ రేఖాటం బాగుంది. కానీ శుక్రవారం రోజు మీరు బయటికి వెళ్ళకండి అమ్మ. బయటికంటే ఊరు మార్చకండి. లక్ష్మి ఆడపడుచు బయటకు వెళ్ళవద్దు. అదృష్టం రేఖాటంలో మంగళవారం రోజు మీరు కొత్త పని మొదలు పెట్టకండి. మంగళవారం రోజు చేస్తే చాలా మంచిది కాదు. మంగళవారం రోజు బాగుండదు. గురువారం మీ పేరు మీద మంచిగా ఉందమ్మా. ఈ మకర రాశి వారికి చాలా మంచిగా ఉంది. మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుంది. కలిసి వచ్చే యోగం ఉంది. కలిసి వచ్చే అదృష్టం రేఖాటంలో బాగుంది. మీరు ఏదన్నా సాధించాలనుకున్నా కానీ తప్పకుండా అవుతుందండి. చేయాలనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతుంది. ఫ్యూచర్ లైఫ్లో మీ అదృష్టం రేఖాటంలో మీ భార్య భర్తలో లొల్లి కిరికిరి రావటంలో, దాంట్లో ఇబ్బంది పడటంలో కానీ అలాంటిలో మీకు మంచిగా జరుగుతుంది. కానీ భార్యాభర్తలు సంసారం వనవాసం ఎక్కుంటనే వస్తారు. అదృష్టం రేఖ సూపర్ ఉంది మీ పేరు మీద. అన్ని కష్టాలు చిక్కులు కూడా దూరం అవుతుంది. మీరు ఒక టైంకి మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అబ్బాయిని అనుకున్నా కానీ అబ్బాయి మంచివాడే ఉంటాడు, కానీ చెడు కాదండి. అబ్బాయి కూడా బాగుంది. అబ్బాయి జాతకం మీ జాతకం కలిసి వచ్చే యోగం ఉందండి. మీ అనుకున్న పనులు కూడా బాగుంది. పెద్ద పెద్ద జాబ్లు ఉద్యోగం మీరు సాధించాలనుకుంటున్నారు, అది తప్పకుండా సాధించుతారండి. కానీ తొందర పడకమ్మ. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది. అమ్మాయి లక్ష్మి కళ ఉంది. ఈ మకర రాశి వారు చాలా ఆలోచన రేఖాటం బాగుంది. పట్టు మకర పట్టు ఉంది. ఏదైనా సాధించాలనుకున్నది మీరు తప్పకుండా సాధించుతానే ఉంటారమ్మ. తప్పకుండా సాధించుతారు. మీకు ఎక్కడిపైన మీ పేరు మీద బాగవుతుంది. పెద్దలకి గౌరవిస్తారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఈ జాతకంలో కానీ ఈ సంవత్సరంలో కానీ ఏదైనా మంచిగా ఉంది. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు చాలా మంచిగా కలిసి వచ్చే యోగం ఉంది మీ పేరు మీద. అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ మంచి గడియలు ఉన్నాయండి. బాగా నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే చాలా మంచిగా అవుతారు. జై శ్రీరామ్.